10th క్లాస్ విద్యార్థి చేతిలో హత్యకు గురైన సహస్రకు న్యాయం చేయాలంటూ రోడ్డుపై ధర్నాకు దిగారు బాలిక తల్లిదండ్రులు. తమ కూతురును చంపిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేశారు. పోలీసులు వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేయగా స్టేషన్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు సహస్ర తల్లిదండ్రులు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతుర్ని చంపిన దుర్మార్గుణ్ణి కఠినంగా శిక్షించాలని సహస్ర తండ్రి కృష్ణ డిమాండ్ చేశారు. నిందితుడిని బాలుడిగా చూడకుండా హంతకుడిగా శిక్షించాలి అన్నారు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దుర్మార్గుణ్ణి కఠినంగా శిక్షించి సహస్ర ఆత్మకు శాంతి కలిగేలా న్యాయం చేయాలని పోలీసులను వేడుకున్నారు. అన్యాయానికి నేను ఒకటే కోరుకుంటున్నాను, ప్రభుత్వానికి నాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. కొందరు విచారణలో తెలుస్తుంది నాకు బ్యాట్ కోసం వచ్చి వెళ్ళిపోయాడు అని చెప్తున్నాడు. బ్యాట్ కోసం వస్తే వాడు కత్తి ఎందుకు తెస్తాడు? ప్రీ ప్లాన్ గా వచ్చిండు. వాడు చాలా మేజర్ మైండ్ ఉంది. వాని మాత్రం ఇదే రోజు ఎన్కౌంటర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఎక్కువ రోజులు కూడా గడువు తీసుకోకండి. తీసుకుంటే మాత్రం చాలా పెద్దగా వెళ్లాల్సి వస్తుంది. నేను చాలా ఫైట్ చేస్తా ప్రభుత్వంతో ఒకటే చెప్తున్నాను. బ్యాట్ కోసం అయితే రాలేడు వాడు. అన్ని స్లిప్ రాసుకొని అన్ని చేసుకొని వచ్చిండాడు. కత్తి తెచ్చుకోవడం ఏంది నాకు అర్థమవుతలేదు. దొంగతనానికి వచ్చి నా పాపను చంపిండు. నా పాపను చంపితే నా పాప తిరిగి రాదు. నా కడుపు మంట ఒకటే చెప్తున్నాను. వాడిని మాత్రం ఇదే రోజు ఎన్కౌంటర్ చేయాలని కోరుతున్నాను. కాల్ చేయండి, వాడిని నిలదీసి పెట్రోల్ వేసి కాల్ చేయండి సార్. ఒకటే చెప్తున్నాను ప్రభుత్వానికి, చట్టానికి నా విజ్ఞప్తి ఇదే. ఇంకా నేను ఇంట్లోకి వెళ్ళలేదు, నాకు తెలియదు. ఇంట్లోకి వెళ్తే తెలుస్తుంది నాకు. ఆడుకునేవాడు అంటే మా బాబు ఆడుకునేవాడు. మా పాపతో ఇప్పుడు మా పాప వెళ్ళది కిందనే ఆడుకుంటా. మా ఓనర్ వాళ్ళ పిల్లలతోనే ఆడుకుంటుంది మా పాప తప్ప వేరే వాళ్ళతో ఎక్కువ వెళ్ళది. మా ఇంటికి వచ్చేవాడంటే నేను లేనప్పుడు తెలియదు సార్. ఎందుకంటే నా బాబుతో క్రికెట్ గ్రౌండ్ గల్లీలోనే ఆడతాడు. ఒక్కోసారి గ్రౌండ్కి వెళ్తాడు. ఆ బ్యాట్ కొనడానికి కారణం వాడు ఊకే ఏడుస్తున్నాడు అని చెప్పి బ్యాట్ కూడా కొనిచ్చాను. 1-2-3 టైమ్స్ కూడా కొనిచ్చాను నేను బ్యాట్ కోసం అయితే చాలు. కొందరు చెప్తున్నారు బ్యాటరీ కోసం. ఇది తప్పుదారి తప్పిస్తున్నారు. చాలా చెప్తున్నాను, ఇది చాలా జాగ్రత్తగా వినండి. తప్పుదారి తప్పిస్తున్నారు. ఇది కాదు. ఇది ఆడు ప్రీ ప్లాన్ గా వచ్చిండు, మర్డర్ చేసిండు. వీని మాత్రం ఎన్కౌంటర్ ఇదే రోజు చేయాలని కోరుతున్నాను ప్రభుత్వాన్ని. ఎక్కువ రోజులు కూడా తీసుకోకండి. ఎక్కువ చిన్న మైనర్ అని చెప్తున్నారు. మైనర్ అయితే కాదు, చాలా పెద్దోడు. క్రిమినల్ మైండ్, చాలా పెద్ద క్రిమినల్ మైండ్. వీడు మాత్రం ఎవరు చేసిన అందరూ షాకింగ్ లో ఉన్నారు. వీడిని మాత్రం చంపితేనే అందరు శాంతి ఉంటారు. నాకు కడుపుమంట ఒకటే, ఇదే రోజు చంపేయండి వాని. ఎక్కువ రోజులు కూడా గడువు తీసుకోకండి. ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఇదే. సీఎం సార్ కూడా కోరుతున్నాను ఇదే. అన్యాయానికి బాలల్లో ఇంత నేర ప్రవృత్తి ఎందుకు? అమ్మా నాన్నల ఆలనా పాలనలో పెరిగిన పిల్లలు కత్తులెందుకు దూస్తున్నారు? పట్టుమని 16 ఏళ్లు నిండకుండానే ప్రొఫెషనల్ కిల్లర్స్ గా ఎలా మారుతున్నారు? పక్కా ప్లాన్తో మర్డర్లు ఎలా చేస్తున్నారు? నేరాలకు యూట్యూబ్, ఓటీటీ వెబ్ సిరీస్లే కారణమా? ఒక 15 ఏళ్ల బాలుడు కూకట్పల్లిలో చేసిన మర్డర్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. కేక్ తినిపించిన చేతితో ఆ బాలికను పొట్టన పెట్టుకున్నాడు. సహస్ర మర్డర్ కేసు పోలీసులకే సవాల్ విసిరింది. ఇంత పక్కా ప్లాన్తో మర్డర్ చేసింది ఎవరు? ఎందుకు హత్య చేశారు? సహస్ర మర్డర్ కేసు మిస్టరీపై పలు రకాల ఊహాగానాలు వచ్చాయి. పోలీసులు అన్ని రకాలుగా విచారించారు. పక్కా ప్లాన్ ప్రకారం 10వ తరగతి విద్యార్థి సహస్రను మర్డర్ చేశారు. సీసీ కెమెరాలు ఎక్కడెక్కడున్నాయి, అందులో ఏమేం కవర్ అవుతున్నాయో కూడా గ్రహించాడు. పోలీసులు ఎన్నిసార్లు సీసీ ఫుటేజ్ తిరగేసి చూసినా బాలుడి ఆనవాళ్లు ఎక్కడా కనిపించలేదు. పోలీసులకు దర్యాప్తు కష్టంగా మారింది. ఎంతమంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారించినా ఉపయోగం లేకుండా పోయింది. 5 రోజులు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తే గానీ క్లూ దొరకని పరిస్థితి. ప్రాథమిక విచారణలో ఎలాంటి అనుమానం రాకుండా గ్రేట్ ఎస్కేప్ ప్లాన్ చేశాడు. అయితే అదే అపార్ట్మెంట్లో ఉండే ఒక సాఫ్ట్వేర్ ఇచ్చిన హింట్ కేసు టర్న్ తీసుకుంది. సహస్ర హత్య జరిగిన రోజు ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్క్ ఫ్రం హోం చేశాడు. ఒక బాలుడు దాదాపు 15 నిమిషాల పాటు తమ పక్కింట్లో దాక్కున్నట్లు ఆ సాఫ్ట్వేర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ క్లూతో పక్క బిల్డింగ్లో కుర్రాన్ని అదుపులోకి తీసుకున్నారు. ఏం చేశావు, ఎందుకు చేశావు అని ప్రశ్నించారు. ముందుగా ఆ బాలుడు బుకాయించాడు. తర్వాత క్రైమ్ సీన్ మొత్తం రివీల్ చేశాడు. సహస్రను హత్య చేసిన బాలుంది ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు జిల్లా.
2 ఏళ్ల క్రితం సహస్ర ఇంటి పక్కన భవనంలోకి వచ్చారు బాలుడి ఫ్యామిలీ. సహస్ర కుటుంబ సభ్యులతో బాలుడి ఫ్యామిలీకి పరిచయం ఉంది. సహస్ర పుట్టినరోజు నాడు బాలికకు కేక్ కూడా తినిపించాడు నిందితుడు. సహస్రకు నిందితుడు కేక్ తినిపించిన ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది. సహస్ర ఫ్యామిలీ గురించి మొత్తం వివరాలు తెలియడంతో వాళ్ల ఇంట్లో బ్యాట్ చోరీ చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇందుకు ముందే పక్కా ప్లాన్ వేసుకుని స్క్రిప్ట్ ను ఒక పేపర్ పై రాసుకున్నాడు. ఫస్ట్ ఇంట్లోకి ఎలా వెళ్లాలి, చోరీ ఎలా చేయాలి, దొంగతనం చేసిన తర్వాత ఎలా బయటపడాలి, ఒకవేళ చోరీ చేస్తూ దొరికిపోతే ఎలా తప్పించుకోవాలి అని మొత్తం ముందే ప్లాన్ చేసుకున్నాడు. స్కెచ్ ప్రకారం ఇంట్లోకి వెళ్లాడు. బ్యాట్ దొంగతనం చేశాడు. కానీ అప్పుడు ఇంట్లో ఒంటరిగా ఉన్న సహస్ర దొంగతనం చేయడం చూసి అడ్డుకుంది. సహస్ర చూడడంతో తన చోరీ విషయం ఎక్కడ బయటపడుతుందో అని బాలుడు భయపడ్డాడు. దీంతో థెఫ్ట్ ప్లాన్ ను కాస్త మర్డర్ ప్లాన్ గా మార్చాడు. ప్లాన్ బిలో భాగంగా ముందుగా సహస్ర గొంతు నులిమి చంపాడు. చనిపోయిందో లేదో అనే అనుమానంతో వెంట తీసుకుపోయిన కత్తితో సహస్ర గొంతు కోశాడు. అయినప్పటికీ చనిపోయిందో లేదో అనే భయంతో కత్తితో విచక్షణారహితంగా సహస్రపై దాడి చేసి పారిపోయాడు. ఒకవేళ సహస్ర దొంగతనాన్ని అడ్డుకోకుంటే చోరీ అనంతరం ఇంట్లో గ్యాస్ లీక్ చేసి బ్లాస్ట్ చేసి పారిపోవాలని స్కెచ్ వేశాడు ఆ బాలుడు. కానీ సహస్ర చూడడంతో ప్లాన్ మొత్తం రివర్స్ అయింది. చోరీ ప్లాన్ కాస్త హత్యకు దారితీసింది. నిందితుడి ఇంట్లో హత్యకు ఉపయోగించిన కత్తి, రక్తంతో తడిచిన దుస్తులు, ముందే రాసుకున్న లెటర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 10వ తరగతి చదువుతున్న బాలుడు ఇంత క్రూరంగా ఒక హత్య చేశాడని తెలియడంతో స్థానికులంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే బాలల్లో ఇంత నేర ప్రవృత్తి ఎందుకు పెరుగుతోంది? ప్రొఫెషనల్ కిల్లర్స్ ను తలపించేలాగా పక్కా ప్లానింగ్ తో మర్డర్ చేస్తున్నారు. హత్యకు ముందే పోలీసులకు చిక్కితే ఎలా తప్పించుకోవాలో ప్లానింగ్ చేసుకుంటున్నారు. సమాజం గురించి పూర్తిగా అవగాహన లేకుండానే ఇంత కరడు కట్టిన కర్కసత్వం ఎలా? ఒకవైపు ప్లానింగ్, మరోవైపు ఎగ్జిక్యూషన్ చేయడం కలకలం రేపుతోంది. యూట్యూబ్, ఓటీటీ, వెబ్ సిరీస్ల ప్రభావం పిల్లలపై రోజురోజుకు తీవ్రంగా చూపుతున్నాయి. క్రైమ్పై ఏమాత్రం అవగాహన లేని చిన్నారులకు సైతం క్లియర్ కట్ గైడ్ లైన్స్ గా వెబ్ సిరీస్లు మారుతున్నాయి. పేరెంట్స్ పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇచ్చి వదిలేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులతో కలిసి మైనర్స్ క్రైమ్ వెబ్ సిరీస్ చూస్తున్నారు. బాల్యంలోనే పిల్లల్లో నేర ప్రవృత్తి, హత్యలు చెయ్యాలి అనేటువంటి భయంకరమైన ఆలోచనలకు ఓటీటీ ప్లాట్ఫామ్స్ బీజం వేస్తున్నాయి. పేరెంట్స్ కు ఇలాంటి హత్యల్లో పాత్ర లేదా? అయితే ఇంత జరుగుతున్నా తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు అనే ప్రశ్నలు వస్తున్నాయి. అడ్వాన్స్ స్మార్ట్ ఫోన్లను పిల్లల చేతుల్లో పెట్టి గ్రేట్గా ఫీల్ అవుతున్నారు. మొదట్లోనే పిల్లల్ని కట్టడి చేస్తే ఏది తప్పో ఏది రైటో తెలియని చిన్నారులు ఇంత దారుణమైన నేరాలకు ఒడికట్టరు కదా. హత్య జరిగిన తర్వాత మైనర్లను, చిన్నారులను దోషులుగా పరిగణిస్తున్నా సరే, వారు మేజర్లుగా ఎదిగే వరకు ఆలనా పాలనా చూడాల్సిన పేరెంట్స్కు ఈ క్రైమ్తో సంబంధం లేదని వదిలేద్దామా? బాల నేరాలను అరికట్టడానికి ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి. కుటుంబ సభ్యులతో పాటు పోలీసు వ్యవస్థ ఈ తరహా నేరాలు జరగకుండా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. అందుకు అవసరమైన సిబ్బందిని నియమించాలి. బాలల వికాసానికి అవసరమైన విజ్ఞాన, వినోద కార్యక్రమాలు ప్రోత్సహించాలి. బాలల భవితను కాపాడుకోవడంలోనే సమాజ భవిష్యత్తు ఉంది.